దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూశారు. డిసెంబర్ 26 రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 92 ఏళ్లు. స్వతంత్రానికి ముందు మన్మోహన్ సింగ్ పాకిస్తాన్లో నివసించారు. అనంతరం దేశ విభజన సమయంలో అతని కుటుంబం అమృత్సర్కు వచ్చింది. అయినప్పటికీ పాకిస్తాన్ ఇప్పటి వరకు తనకు సంబంధించిన అనేక వస్తువులను భద్రపరిచింది. అయితే ఇప్పటికీ పాకిస్తాన్లో భద్రపరిచిన వస్తువులేంటో లెట్స్ వాచ్. మన్మోహన్ సింగ్ పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్ జిల్లాలోని గాహ్ గ్రామంలో 1932 సెప్టెంబర్ 26న జన్మించారు. విభజన తర్వాత ఈ భాగం పాకిస్తాన్కు వెళ్ళింది. మన్మోహన్ సింగ్ 1937 నుంచి 1941 వరకు ఈ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. అతను 4వ తరగతి వరకు ఈ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత అతని కుటుంబం భారతదేశానికి వచ్చింది. దేశంలో విభజనపై అలజడి మొదలైంది. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ కుటుంబం మొత్తం గాహ్ గ్రామంలోని తమ ఇంటిని వదిలి అమృత్సర్కు వచ్చేస్తారు. అతను భారత ప్రధాని అయినప్పుడు అతను ఒకసారి పాకిస్తాన్ వెళ్లాలని తన కోరికను వ్యక్తం చేశాడు. దీన్ని రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా తన స్కార్స్ ఆఫ్ 1947 రియల్ పార్టిషన్ స్టోరీస్ పుస్తకంలో పేర్కొన్నాడు. రాజీవ్ శుక్లా పుస్తకం ప్రకారం ఏం రాస్తున్నారంటే, డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా పాకిస్తాన్లోని తన గ్రామానికి వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు. మీరు మీ ఇంటిని చూడాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు, నా ఇల్లు చాలా కాలం క్రితం నాటిదని మన్మోహన్ సింగ్ బదులిచ్చారు. నేను 4వ తరగతి వరకు చదివిన పాఠశాలను చూడాలని ఉంది. అయితే ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఆ తర్వాత కూడా పాకిస్తాన్ వెళ్లలేకపోయారు. మన్మోహన్ సింగ్ 2004లో భారతదేశానికి మొదటి హిందూవేతర ప్రధానమంత్రి అయ్యారు. దీని తర్వాత పాకిస్తాన్లోని అతని గాహ్ గ్రామం వెలుగులోకి వచ్చింది. 2007లో గాహ్ గ్రామాన్ని మోడల్ విలేజ్గా మార్చాలని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. మన్మోహన్ సింగ్ చదివిన పాఠశాలకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల అని కూడా పేరు పెట్టారు. ఈ పాఠశాల మన్మోహన్ సింగ్ రిజిస్ట్రేషన్ రికార్డుల నుండి ఫలితాల వరకు రికార్డులు ఇప్పటి వరకు భద్రపరచబడ్డాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే, గాహ్ గ్రామ ప్రజలు కూడా మన్మోహన్ సింగ్ ను చాలా గుర్తుంచుకుంటారు. ఆయన మృత్యువాత తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మన్మోహన్ సింగ్ వల్లే తమ గ్రామం మోడల్ గ్రామాల జాబితాలో చేరి అభివృద్ధి చెందుతుందని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.